సార్ చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే విపరీతంగా లోన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఎలిజిబిలిటీ ఒక 10 లక్షలు అయినా కానీ లోన్స్ ఇప్పిస్తాము అనే ఒక సెపరేట్ ఏజెన్సీస్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు 10 బ్యాంకులలో వాళ్ళకి 10 లక్షల ఎలిజిబిలిటీ ఉన్న ₹1,00,00,000 ఇప్పిస్తున్నారు. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కట్టలేకపోతున్నారు. అట్లాంటి సందర్భాల్లో రికవరీ ఏజెంట్స్ వీళ్ళని వదలరు. కరెక్ట్, డెఫినెట్గా చాలా హెరాస్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళకు ఉన్న ఏ ప్రొవిజన్ లా ప్రకారము వీళ్ళని ఆల్మోస్ట్ అది ఫ్రాడ్ జరిగినట్టే అండి. అది ఒక ఏజెంట్ ఎవరైతే లోన్స్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఒక్క కస్టమర్ వాళ్ళ క్లయింట్ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఒక బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్ ఇప్పించాలి, సో దట్ కట్టుకోగలుగుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ క్లయింట్కి ఆ కస్టమర్కి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ₹1,00,00,000 లోన్ వచ్చేవాడికి, సార్ మీకు మేము 3-4 కోట్లు ఇప్పిస్తాం, మీరు స్టాక్ మార్కెట్లో పెట్టండి లేదా రియల్ ఎస్టేట్లో పెట్టండి, మేము ఇప్పించే బాధ్యత మాది. ఒకటేసారి 3 బ్యాంకుల్లో వాళ్ళు వేసి ఆ 2-3 కోట్ల లోన్ ఇప్పిస్తాం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే క్లయింట్ ఆ బిజినెస్ చేస్తాము రాక ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోయి మళ్ళీ కడతానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వీలు కాదు. అలాంటి టైంలో కలెక్షన్ ఏజెంట్స్ వీళ్ళ మీద పడి రాబందుల్లాగా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆ డిప్రెషన్కి సూసైడ్ చాలామంది చేసుకుంటున్నారు. నా సజెషన్ ఏంటి అంటే ఈ బ్యాంకర్స్కి, మీరు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో మీ దగ్గర లోన్స్ తీసుకురమ్మని చెప్తారో, ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి. వాళ్ళు కనుక ఇట్లా 3-4 లోన్లు ఇప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకొని కట్టలేక కక్కలేక మింగలేక వాళ్ళు లాస్ట్లో డిప్రెషన్కి వెళ్తాం జరుగుతుంది.